జిల్లా ప్రెసిడెంట్ను మాంకాళి వీరభద్రం. నేను ఈ బీసీ సంఘం కోసం మా కులం నుంచి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని బీసీ సంఘానికి ఫుల్ టైం వర్కర్గా మేము కేటాయించాం. ఆ విషయంలో మన కులం నుంచి చాలా చక్కగా పనిచేసుకుంటూ ఆ సంఘంలో ఎక్సలెంట్ పనిచేసుకుంటూ పేరు తెచ్చుకుంటున్నారు. అది మా కులానికే మంచి పేరు అనేసి మేమందరం కోరుకుంటూ, అందరు మా కులాలు కూడా, మా కుల సభ్యులు కూడా అందరూ కూడా వీళ్ళు చేసే సహకారాలు, వీళ్ళు చేసే సంఘంలో పనులు అందరూ చాలా సంతోషంగా వాట్సాప్లలో చూసుకుంటూ సంతోషపడుతున్నారు. ఇదంతా మేము ఇచ్చిన ఖుషి వల్ల వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. ఇది కొనసాగుతూ ముందు ఇంకా బాగా చేయాలని, మన కులానికి పేరు బీసీగా మన కులానికి ఇద్దరు మంచి పేరు తేవాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నా పేరు మిట్టపల్లి సాంబయ్య. నేను వీరభద్ర కులస్తుని, బీసీ జాతీయ సలహాదారుని. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్న క్యాలెండర్లను ఇష్యూ చేయటం మా వీరభద్రకు సహజంగా సంపదగా మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈరోజు మేము విద్యానగర్ కాలనీ ఏరియాలో కొంతమంది మా బీసీల సమక్షంలో కొన్ని క్యాలెండర్లు ఇంటింటికి ఆవిష్కరణ చేయడం దృష్టిలో ఉంచుకొని మేము బీసీలను ఐకమత్యం కోసం పోరాడటానికి క్యాలెండర్లు ఇష్యూ చేస్తానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీసీలో జరుగుతున్న నిర్ణయాలు ఒక రోడ్డు మీద చెప్పడం కాకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రచారం కోసం అందరూ స్పందిస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ రూపంలో మేము చేసే పనులు కూడా దీంట్లో రాయడం జరిగింది. చాలామంది కూడా మాకు సహకరించారు. ప్రత్యేకంగా ఈ కొత్తగూడ ఏరియాలో వీరభద్రుల స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది. చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. వాళ్ళు కష్టపడి ఆఫీసు కట్టుకోవడం జరిగింది, ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. బీసీలకు ఆదర్శంగా మా వీరభద్రులు నిలబడి అన్ని రకాలుగా మేము తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కూడా మేము క్యాలెండర్లు సప్లై చేస్తాం సిద్ధంగా ఉన్నాము. అన్ని మండలాలు జిల్లాల్లో కూడా ఇస్తాం. మాలాగా అందరూ కూడా చైతన్యవంతులై బీసీలు ప్రతి వాళ్ళు కూడా క్యాలెండర్ ఇష్యూ చేస్తూ వాళ్ళు చేస్తున్న పనులు కూడా ఆ క్యాలెండర్లో చేర్చడం వల్ల అందరూ సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ దసరా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దేశం కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులకు మేము శ్రద్ధాంజలి కూడా ప్రకటిస్తున్నాము. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మీ అందరికీ కూడా సద్వినియోగం చేసుకుని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై వీరభద్ర. నా పేరు మాంకాళి భిక్షపతి అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ గాజరాజు బస్తీ. నేను బీసీ సంఘంలో టౌన్ అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను. ఒక 1 year అవుతుంది. గత కొద్ది కాలం నుంచి ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం నడుస్తుంది, కానీ ఇంత భారీ ఎత్తున నడవలేదు. ఈ మధ్యలో 1 సంవత్సరం నుంచి మేము అలా చేరిన తర్వాత, మా వీరభద్రిలో అలా జమ అయిన తర్వాత మేము దాన్ని ఎంత అభివృద్ధి లెవెల్ తీసుకువెళ్ళినామో అది మేము మొన్న చేసినటువంటి ప్రోగ్రాము చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కులంలో అందరూ అనేకమైన మంది ఉన్నారు. అందులో ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, రోజు కూలివారిగా పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా గుర్తుంచుకొని తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్న అన్యాయం అనేది తీసుకుపోవడమే మా వంతు బీసీలో ఉన్నందుకు. ఎందుకంటే వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయంటారు, ఏ రిజర్వేషన్లో పోయినా కూడా ఏది రావట్లేదు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇంత ఎందుకు, ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా బీసీలకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏం జరిగింది? మొన్న వార్డు నెంబర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగింది, దాంట్లో కూడా అన్యాయం జరిగింది. మరి ఇట్లా ఎంతకాలము మేము ఈ అగ్రవర్ణాల వాళ్ళకు మేము ఓట్లు వేసుకుంటూ మా బీసీ వాళ్ళము మా ఓట్లతో వాళ్ళు గెలిచి మా మీద నిలబడి మమ్మల్ని మా మీద పెత్తరం చేసుకుంటూ మా ఓట్లతో మా శాతం ఎంత, మేమెంత, మాకు అంతా అని మేము కొట్లాడుతున్నాం కదా, ఢిల్లీ వరకు పోయి కొట్లాడినాం. మరి ఏమైంది? ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఏం చెప్పారంటే అసలు ఎవరు అడగలేదు. అడగకపోయినా సరే, ఆయనకు ఉదయం తోసింది, ధర్మాత్ముడు అనుకుందాం, మీకు 42% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ అయిపోయింది. నాకు అసెంబ్లీలో నేను సెట్ చేసి ఇచ్చినా, అయిపోయింది, మాట్లాడినాము, ఇది పార్లమెంట్ పంపిస్తా అని చెప్పిండు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తే బాధ్యత ఎవరు తీసుకోవాలి? రేవంత్ రెడ్డి తీసుకోవాలి. గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఆ మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకోవాలి. మరి ఎక్కడ కనపడుతుందండి? అది ఎక్కడ కనబడుతుంది. అందుకనే మేమేం చేస్తున్నామంటే ప్రతి ఊరు గ్రామం పల్లె కూడా తిరిగి మా బీసీలో జరిగే అన్యాయాన్ని మొత్తం అరికడదామని, దాన్ని అందరికీ తెలియపరచడానికి ఉద్యమంలాగా తీసుకెళ్తామని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. మాకు ఈ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. ఈ విద్యానగర్ కాలనీలో
ఇక్కడ సైనిక్పూర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము వచ్చినాము. ఇక్కడ ఏం జరుగుతుంది, కాగాసిన ఆసిఫాబాద్ నుంచి వచ్చినటువంటి మన వీరభద్రయ్య కులస్తులు, ఇటు నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వీరభద్రయ్య కులస్తులు, ఇంకా వేరే కులస్తులు బీసీలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా మేము బీసీ క్యాలెండరు ఒకటి తయారు చేసి అందరికి ఇస్తున్నాము. అది అందరికి కూడా ఒక్కొక్కరికి ఇచ్చినాం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బీసీలు ఈ రోజున ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు వరకు వీళ్ళు డెవలప్ అవుతున్నారా లేదా అనేది మీరు గుర్తించాలి. బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ది. చలో.